మొన్న ఇప్పి నూడిల్స్ చేసినప్పుడు అయితే సరిగా రాలేదు కదా, కానీ ఈ రోజు చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరింది. ఇందులో ఎగ్ నూడిల్స్ అయితే చేశాను. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి అయితే స్నాక్స్ కి చేయమంటారు కదా, దానికోసం అయితే నేనైతే ఇలా ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఈ రోజు అయితే ఏం చేయలేదు, ఎగ్ నూడిల్స్ ఇంకా ఈ రెసిపీ వచ్చేసి త్వరగా అయిపోతుంది చేయడానికి. నూడిల్స్ బాయిల్ చేసుకునేటప్పుడే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. అవి మొత్తం వాటర్ అంతా వంపుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఆయిల్లో 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని పొడి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే అయితే ఒక ఆనియన్, కొంచెం క్యారెట్ ముక్కలను అయితే కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నాను. వాటిని కొంచెం వేయిపోయిన తర్వాత మరిగించుకున్న నూడిల్స్ ని మొత్తం ఆవిరంతా వాటర్ అంతా పోయేదాకా ఉంచుకొని తర్వాత నూడిల్స్ ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత వాటిలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ అయితే 3 ప్యాకెట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంకా మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొట్టిపోసుకున్న ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాం కాబట్టి నూడిల్స్ అయితే మొత్తం రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. సార్ అయితే ఫ్లాప్ అయినా ఈ రోజు అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. మా పిల్లలు ఇద్దరు పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను. వీడియో అలానే చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.